ఒంగోలులో ఆత్మహత్యాయత్నం చేసిన వైసీపీ ఎస్టీ సెల్ అధ్యక్షురాలు పేరం ప్రసన్నను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన శైలజ రాజకీయాల్లో మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు, అవమానకర వ్యవహారం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. తనకు జరిగిన అవమానం మరో మహిళకు జరగకూడదనే అభిప్రాయాన్ని బాధితురాలు ప్రసన్న వ్యక్తం చేశారని తెలిపారు. ఈ వ్యవహారం పార్టీ అంతర్గత అంశం కావడంతో పార్టీ పెద్దలే పరిష్కరిస్తారు ప్రసన్న చెప్పినట్లు వెల్లడించారు. అయితే పార్టీ ఏదైనా మహిళలకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా మహిళా కమిషన్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. బయట జూలై 8 ఏదైతే ఒక పార్టీ ప్రోగ్రాంలో ఒక లేడీ మీద అటాక్ చేయటం జరిగిందో మేము యాక్చువల్లీ ఆ రోజే డిపార్ట్మెంట్ వాళ్ళని పంపించి ఏమైందని కనుక్కోమన్నాము. సో డీటెయిల్స్ వచ్చినాయి. సరే పార్టీ ప్రోగ్రాము ఏదైనా బట్ కొట్టడం అనేది తప్పు. అండ్ ఆ తర్వాత ఆమె ఎలాగో పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి అది వాళ్ళు చూసుకుంటారులే మేము అనుకున్నాం. కానీ సడన్గా పొద్దున్న చూసేసరికి టీవీలో న్యూస్ వచ్చింది, అమ్మాయి ఆత్మహత్య ప్రయత్నం చేసుకుందని చెప్పి. సో ఆ అమ్మాయికి పొద్దునే ఫోన్ చేసి మాట్లాడాం, అసలు ఏమైంది, నువ్వు కంప్లైంట్ ఇచ్చావు కదమ్మా, మరి ఏమైంది, ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందంటే ఐ థింక్ వాళ్ళ పార్టీ ఇష్యూస్ ఏమో కానీ ఈ అమ్మాయి ఆల్మోస్ట్ ఒక 1 year నుంచి సఫర్ అవుతుంది. కొంచెం లైంగిక వేధింపులు కానీ అన్నెసెసరీగా అమ్మాయిని టచ్ చేయటం కానీ ఇవన్నీ కూడా అవుతూనే ఉన్నాయి. సో పార్టీలో ఇన్ఫామ్ చేస్తే ఐ థింక్ సద్దుమణిగిచ్చారు, ఏదో చేశారు. కానీ మొన్న అయిన ఇన్సిడెంట్ తర్వాత ఎవరైతే ఇక్కడ నగర ఇన్ఛార్జ్ ఉంటారో మరి రెస్పాండ్ అయినట్లేరు. బట్ జిల్లా ఇన్ఛార్జ్ రెస్పాండ్ అయ్యి 3-man కమిటీ వేశారు. కానీ 3-man కమిటీ వేయటం ఒకటి, తర్వాత మీడియా దగ్గరికి వెళ్ళి తను చెప్పింది కాబట్టి తను ఇంకా ట్రోల్ చేయటం అనేది జరుగుతుంది. అలాగే క్యారెక్టర్ అసాసినేషన్ అనేది జరుగుతుంది. కాబట్టి అది తట్టుకోలేక అండగా నిలబడుతున్న వాళ్ళు అండగా లేకపోయేసరికి ఆ అమ్మాయి ఇదైపోయి ట్యాబ్లెట్స్ మింగి ఈరోజు జాయిన్ అయింది. సో అలాగే ఇటు వెళ్తుంటే చూద్దామని వచ్చాం. ఎందుకంటే పార్టీ అనేది అనవసరం అండి, బట్ అక్కడ ఇబ్బంది పడింది ఒక మహిళ. మేము అందుకే మీరు రీసెంట్గా కూడా చూస్తే 1 month క్రితం లైంగిక వేధింపులు అనేది ఆ చట్టం పొలిటికల్ పార్టీస్కి కూడా అప్లై అవ్వాలి, అలాగే బార్ కౌన్సిల్స్ కూడా అప్లై అని మీటింగ్ పెట్టాం. ఆ రోజు అన్ని పార్టీస్ వాళ్ళు వచ్చారు ఎక్సెప్ట్ ఈ వైఎస్ఆర్సీపీ ఆ ఒక్క పార్టీ రాలేదు. ఎందుకంటే ఇప్పుడు ఆడవాళ్ళు చాలామంది పార్టీల మీద అభిమానంతో కానివ్వండి లేకపోతే ప్రజాసేవలో రావాలని చాలామంది బయటకు వస్తున్నారు. అలాంటి వచ్చినప్పుడు ఇలా ఇబ్బంది పడుతూ వాళ్ళు ఇలా ఆత్మహత్య చేసుకునే స్టేజ్కి తీసుకురాకూడదు. చాలామంది అంటారు మహిళలు బయటకు వస్తే తోలు మందంగా ఉండాలంటారు.
ఉండాలి. అలా అని మనం చెయ్యి నోరు ఇష్టం వచ్చినట్టు వాడితే సరిపోదు కదా, తప్పు కదా. ఒక అమ్మాయి బయటకు వచ్చి, ఏ అమ్మాయి అయినా సరే, అది పాలిటిక్స్ అవనివ్వండి, లేకపోతే ఉద్యోగాలు చేయనివ్వండి, ఏదైనా సరే, వాళ్ళు బయటికి రావటం అంటే తోలు మందంగానే ఉండాలి, ఏ పని చేస్తున్నా కూడా. అలా అని మనం అమ్మాయిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, ప్రజా జీవితంలోకి వచ్చిందని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మేమేమన్నా భరించాలంటే అది తప్పు. రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ కూడా చూస్తున్నాం. ఆడవాళ్ళ మీద ఇష్టానుసారంగా మాట్లాడి జడ్జ్మెంట్స్ చూపిస్తున్నారు. జడ్జ్మెంట్స్లో చెప్పారు థిక్ స్కిన్ ఉండాలని చెప్పి. అదంటే నోటికి ఇష్టం వచ్చినట్టు రకరకాల సంబంధాలు అంటగట్టేస్తామా? తప్పు కదా. వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి, పిల్లలు ఉంటారు. ఆ అమ్మాయిని టైం చూసి తీసుకొచ్చారు కాబట్టి షీజ్ ఓకే. పొరపాటున ఏమైనా అయితే ఆ పిల్లలకి ఎవరు రెస్పాన్సిబుల్? ఇద్దరు డిగ్రీ చదివే పిల్లలు. ఆలోచించాలి. పొలిటికల్ పార్టీస్ కూడా ఆలోచించాలి. ఆడవాళ్ళు వచ్చి రేపు వాళ్ళు బయటికి రాకపోతే కార్యకర్తలు ఎక్కడుంటారండి? ఏ పార్టీకైనా సరే కార్యకర్తలు ఎక్కడుంటారు? ఎవరు ఉండరు కదా. ఇలా చేస్తే ఏ ఆడవాళ్ళు రేపు బయటకు వచ్చి ఆ పార్టీకి అండగా నిలబడతారు? అలాంటి ఒక ఆడపిల్లకి మన పార్టీలో కష్టం వచ్చినప్పుడు న్యాయం చేయాలి, అమ్మాయికి అండగా నిలబడాలి తప్పితే ఎదురుదాడి చేసి, వ్యక్తిత్వ హననం చేసి, ఒంటరి చేయటం చాలా తప్పు. సో అది తట్టుకోలేక ఆ అమ్మాయి ఇది చేయటం జరిగింది. సో అమ్మాయిని అడిగాం, ఏం కావాలమ్మా నీకు మా వైపు నుంచి అంటే అమ్మాయి చెప్పింది, 3 మెన్ కమిటీ వేశారండి, మరి చూస్తాను, ఒకవేళ అక్కడ న్యాయం జరగకపోతే వస్తాను, బట్ మహిళలు అనేవాళ్ళు బయటకు వచ్చినప్పుడు వాళ్ళ మీద ఇలా జరగకుండా చూడండి అనేది అమ్మాయి కోరిక. సో మేము కేసు ఫాలో అప్ చేస్తుంటాము, ఇంటర్నల్గా వాళ్ళు చూసుకుంటా ఉంటే ఒక ఎలాగో కేసు కూడా పెట్టారు, ఆ అమ్మాయి కేసు పెట్టింది. లేదంటే అప్పుడు నెక్స్ట్ మేము యాజ్ అ ఉమెన్ ఆ అమ్మాయికి ఏం చేయాలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ పార్టీ ఎవరైనా సరే దాన్ని మేము న్యాయం చేస్తాం. ఆల్రెడీ కేసు పెట్టింది, అదేమవుతుందో మా వాళ్ళు ఆల్రెడీ ఫాలో అప్ చేస్తున్నారు. పొద్దున వెళ్ళి గెలిచారు, 8th ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ రోజు కూడా ఏమైందో ఫాలో అప్ చేస్తుంటారు. కేసు కూడా ఫైల్ అయింది కాబట్టి ఇంటర్నల్గా ఆమెకి ఉంది, ఇట్లా న్యాయం జరుగుతుందనే ఒక హోప్ ఉంది. లెట్ us గో స్టెప్ బై స్టెప్. అవ్వలేదంటే నెక్స్ట్ మేము సుమోటోగా తీసుకొని అది చేస్తాం. పేరేంటమ్మా? ఇదేదో రిపోర్ట్ సమ్ శివకుమార్ ఏదో హస్బెండ్ అండ్ వైఫ్. సో వాళ్ళ ఇబ్బంది అండ్ తను చెప్పింది నాకు, బికాజ్ వాళ్ళ లోపల ఏమవుతుందో నాకు తెలియదు కాబట్టి. నగర నియోజకవర్గం కాదు, నియోజకవర్గ నగర ఇన్ఛార్జ్ వల్ల అది ఇబ్బందులు ఏదైతే జరుగుతున్నాయో, అంటే ఒక ఇన్ఛార్జ్ అన్నప్పుడు సపోర్ట్ చేయాలి. మళ్ళీ లేడీస్ ఉన్నప్పుడు పార్టీలో ఏమైనా ఇబ్బందులు పడుతున్నాయా కనుక్కొని వెరిఫై చేసుకొని జెన్యున్గా అయితే చేయాలి. అది జరుగుతున్నా కూడా మనం పట్టించుకోకపోతే ఎంత తోలుమంది ఉన్నా ఎలా అండి? నిమిషానికి ఒకసారి హింసిస్తుంటే ఎవరైనా అందరూ మెంటలీ స్ట్రాంగ్గా ఉండరు కదా.